వందే మరణాత మనోళ్ళకి లేచిన బడి దేని పరిశుద్ధ వాక్యము తిమోతి రాసిన మొదటి పత్రిక 17వ వచనం. దయచేసి నా వెనక్కి చెప్పండి. 1 తిమోతి 1:17 నా వెనక్కి చెప్పండి. సకల యుగములలో రాజయుండి అక్షయుడును అదృశ్యుడునకు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు, శుభములు. మరొకసారి మీ మధ్యన ఈ విధంగా కలుసుకోవడం మన రక్షకుడు ప్రభు యొక్క వాత్సల్యము, దయా ప్రణాళిక అయి ఉన్నది. మనకి ప్రపంచములో చిన్న జీవులు మిక్కిలి చిన్నవి చిన్నవి. యాకేను కుమారుడు ఆగూరు పలికిన దేవోక్తి ఒరాకెల్స్. దేవోక్తి అనగా గాడ్స్ అటరెన్స్, రెవల్యూషన్, దేవుని ప్రకటన, గాడ్స్ బర్డెన్. అది ప్రవక్త తీసుకొచ్చినప్పుడు దేవోక్తి అనగా దేవుని భారము, బర్డెన్, ప్రవక్త బరువు తీసుకుని వస్తూ ఉన్నాడు. ఆయన భారము పంచుకోవటం, అది ప్రవక్తల పని, ప్రాఫిట్స్ జాబ్. అది దేవుని ఒరాకల్స్, ప్రవచనము మరొక పదం దేవోక్తి. భూమి మీద చిన్నవి, టైనీ లిటిల్ క్రీచర్స్, కానీ మిక్కిలి జ్ఞానము గలవి, ఎక్సీడింగ్ వైజ్ క్రీచర్స్. అందులో ఒకటి చీమలు, యాంట్స్. చీమల గురించి చెప్తూ ఉంది. అవి బలము లేని జీవులు, వీక్ క్రీచర్స్, బలము లేనివి. అయినను వేసవిలో ఆహారము సంపాదించుకుంటున్నాయి. ఎందుకు వేసవిలో సంపాదించుకుంటున్నాయి? ఎవరు చెప్పారు వాటికి? ఎక్సీడింగ్ వైజ్, విజ్డమ్. వేసవిలో ఎందుకు సంపాదించుకుంటాయి? వాడికి తెలుసు. వర్షాకాలం వచ్చే ఇబ్బంది, శీతాకాలము కరువు, ఆహారం ఉండదు. కొన్ని సెంటీమీటర్లు వర్షం పడితేనే చీమలు మొత్తం చినుకుల వరదలో నశించిపోతాయి. అవి జ్ఞానముతో నడుచుకుంటున్నాయి, భవిష్యత్తును ఎదుర్కోవడానికి. ఫ్యూచర్ టైనీ క్రీచర్స్. మరల వాక్యం మనకి చెప్తూ ఉంది, సోమరి చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. ఇది ఒకటి. రెండవది చిన్న కుందేళ్ళు, రాక్ బ్యాడ్జర్స్. కుందేళ్లలో అదొక రకం. అవి బండ సందుల్లో, ఎక్కడ క్రాగ్స్ అంటాం, బండ బేటల్లో, అక్కడ నివాసము కల్పించుకుంటున్నాయి. ఎందుకన్నట్లయితే అవి చాలా బలహీనమైనవి, ఫీబుల్. మరొకటి ప్రిడేటర్స్, వాటిని ప్రతిరోజు వేటాడడానికి ఉన్నాయి అక్కడ అడవిలో. ప్రిడేటర్స్, వాటి బారి నుండి తప్పించుకోవడానికి బలహీనమైనవి, చాలా జ్ఞానంతో నడుస్తూ ఉన్నవి. మూడవది మిడుతలు, లోకాస్ట్స్, మిడుతలు. వాటికి రాజు లేడు, అయినను అవి పంక్తులు తీరి అడ్వాన్స్ ఇన్ ర్యాంక్స్. చూడండి, ఒక మిలిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉంటవి ఇంతమంది సైనికులు, ఒక రెజిమ్, తర్వాత వాళ్ళపైన మరలా మరొక అధిపతి, ఇలాగ మనం చూస్తూ ఉంటాం. కానీ మిడుతలు, రాజులేడు, బలహీనమైనవి, చీమలు, చిన్న కుందేళ్ళు. మరొకటి నాలుగవది బల్లులు లేక సాలీడు, స్పైడర్. రెండు కూడా చెప్తూ ఉంటాడు. బల్లులు, సాలీడు, ఇవి లిజర్డ్స్ అండ్ స్పైడర్స్. చేత్తో మనం పట్టుకోగలం, బలహీనమైనవి. కర్రతోనో చీపురు కట్టతోనో కొట్టేస్తాం వాటిని. అయినను
రాజుల గృహంలో కూడా ఉంటవి. ఎలా సాధ్యమైంది వాటికి? ఎవరైనా పెంపకం చేసి పెడతారు అందులోనూ? విజ్డమ్, జ్ఞానం. ఈ మిక్కిలి చిన్నవి ఇంత జ్ఞానంగా ఎందుకు ఇవి ఉంటున్నవి? టు సర్వైవ్ అండ్ టు ఫేస్ ద ఫ్యూచర్, భవిష్యత్తును ఎదుర్కోవడానికి. మరొక అర్థం, ఇల్లు చక్కపరుచుకోవడం. హిజ్కియా రాజు పరిపాలించాడు, యుద్ధాలు చేశాడు, ప్రజల్ని కంట్రోల్ చేస్తున్నాడు. కానీ అక్కడ యెషయా ప్రవక్త చెప్తున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, పుట్ యువర్ హౌస్ ఇన్ ఆర్డర్, ఇల్లు చక్కబెట్టుకో. దీని అర్థం ఏంటి? వీలునామాలు అవి ఇవి చేసే మొత్తం ఇది తెలుసుకోబోతున్నాం మనం. జ్ఞానము, విజ్డమ్ గురించి దేవుని వాక్యం చాలా విషయాలు చెప్తూ ఉంది. గ్రీకు భాషలో విజ్డమ్, సొఫీ అనే పదం ఉపయోగించబడింది. హెబ్రీలో చొక్మాహ అనే పదం ఉపయోగించబడింది. కొంచెం ప్రొనౌన్సియేషన్ హెబ్రీలో కొంచెం దగ్గరలో ఉంటుంది నేను చెప్పింది. సొఫియా అండ్ మరొకటి పదం చొక్మాహ అనే పదం ఉపయోగించబడింది. దీని అర్థము వెన్, హౌ, వాట్ టు డూ, ఏది, ఎప్పుడు, ఎలా చేయాలి, చేయకూడదు. ప్రతి సందర్భంలో కూడా జ్ఞానం అనేది మినిమం బేసిక్స్ కొన్ని ఉంటాయి. ఏం చెప్పాలి, ఏం చెప్పకూడదు, ఏది, ఎలా, ఎప్పుడు, ఎందుకు చేయాలి, చేయకూడదు. ఇది సాధారణంగా మనకు ఇవ్వబడిన విచక్షణ, అండర్స్టాండింగ్, విజ్డమ్. అయితే దేవుని ఏం చెప్తూ ఉంది? హోషేయ 4:6 నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతూ ఉన్నారు. మై పీపుల్ ఆర్ పెరిషింగ్. నేను చెప్పిన ముందు 4 జీవులకి నో లీడర్, నాయకులు లేరు, నో కింగ్, రాజులు లేరు, ఏమీ తెలీదు. తెలిసిందల్లా ఒకటే, ప్రాణాన్ని కాపాడుకోవటం, సర్వైవ్ అవటం, భవిష్యత్తును ఎదుర్కోవడానికి. చిన్న జీవులే విశేషమైన జ్ఞానం కలిగి ఉన్నవి అనేది మనం చూస్తూ ఉన్నాం. ఆగూరు చెప్తూ ఉన్నాడు, ఆగూరు దేవోక్తి. అయితే మరలా మనకి వాక్యం ఎదుగు చెప్తూ ఉన్నది యెషయా పుస్తకం 5:13 నా జనులు జ్ఞానము లేక చెరపట్టబడిపోతూ ఉన్నారు. ఒకటి పెరిషింగ్, నశించిపోతున్నారు, ఏం లేక. అన్నీ ఉన్నవి, జ్ఞానము లేదు. అప్పుడు చెరలోనికి పోతున్నాం, ఎక్సైల్. విరోధులది, మన ఎనిమీస్ మన మీద అప్పర్ హ్యాండ్, వాళ్ళు బలంగా కనపడుతున్నారు, జస్ట్ జ్ఞానము లేక. దేవుని పరిశుద్ధ వాక్యంలో జ్ఞానం అంటే ఏమిటి అసలు? సామెతలు 8:13 చెడుతనమును విడిచిపెట్టడం, వికెడ్నెస్, సిన్, పాపము, అపవిత్రమైనవి, వీటిని విడిచిపెట్టడం జ్ఞానం అని చెప్తున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం బుద్ధి జ్ఞానము ఆరంభము. కోసం మనం ఇప్పటికే చక్కని ప్రసంగాలు కూడా మీరు ఎవరైనా గాస్పాలు చెప్తూ ఉంటారు, పాటలు పాడుతూ ఉన్నారు. అయితే డూ యూ హ్యావ్ విజ్డమ్? జ్ఞానం ఉందా మీకు? ఆలోచించండి ఒకసారి. జ్ఞానము లేక నా ప్రజలు, జనులు నశించిపోతున్నారు. నా జనులు, మై పీపుల్. జ్ఞానం అంటే ఏమిటి? చూడండి, దేవుని పరిశుద్ధ వాక్యం యోబు పుస్తకం 28 మొత్తం అదే చెప్పండి. జ్ఞానము కంటే మరొకటి లేదు. పాతాళం, అగాధ కోపం, నాశనం మేము విన్నాం చెవులతోటి జ్ఞానం గురించి, కానీ కలిగి ఉండలేకపోయాము. విన్నాం, చూసాం, ప్రవేశించలేకపోయాము జ్ఞానములోనికి. విజ్డమ్ గురించి మనం చూస్తే ప్రసంగి 7:11 జ్ఞానము స్వాస్థ్యము, అంత ఇన్హెరిటెన్స్, అంత ప్రయోజనకరమైనది. జ్ఞానము ఆశ్రయాస్పదం, ద్రవ్యం కూడా ఆశ్రయాస్పదమే. అయితే జ్ఞానము పొందినవాడు తన ప్రాణమును రక్షించుకుంటాడు అని చెప్తూ ఉంది. జ్ఞానం గురించి మాట్లాడితే ధర్మశాస్త్రము జ్ఞాన సత్య స్వరూపమైంది. విషయం గురించి మనం మాట్లాడుతూ ఉంటే వెంటనే రాజైన సొలొమోను మనకు గుర్తుకు వస్తాడు.
రాజైన సొలొమోన్ అతనికి ఉన్నటువంటి జ్ఞానము మరొకటికి లేదు. కాబట్టి 1000 దహన బలులు చూడండి, ఆల్టర్ మీద బలులు అర్పించాలి, అది సరిపోలేదు. ఆల్టర్ బలిపీఠం మరొకటి అక్కడికక్కడ తయారు చేశారు. మరొక కింగ్ ప్రాఫిట్ ఇలాగ చేయలేదు. కానీ అతని హృదయము దేవుని పరిశుద్ధ వాక్యం మనం 11 చదువుతున్నప్పుడు యెహోవా యొద్ద నుండి తొలగిపోయాను. అది జ్ఞానం ఉందా ఆ వ్యక్తికి, రాజుకి? ఎస్. సూర్యుని క్రింద, అండర్ ద సన్, సూర్యుని క్రింద. అయితే మళ్ళా పౌలు దైవజనుడు చెప్తూ ఉన్నాడు, నేను క్రీస్తుని గూర్చిన జ్ఞానము సంపాదించడానికి, చూడండి, అండర్ ద సన్, ఏది కూడా ప్రయోజనకరమైనది లేదు, మీనింగ్లెస్, వ్యర్థమని జ్ఞాని అయిన సొలొమోన్ చెప్తూ ఉంటే, క్రీస్తును గూర్చిన జ్ఞానము సంపాదించినోడు చెప్తూ ఉన్నాడు, మా ప్రయాస క్రీస్తునందు వ్యర్థము కాదు. బియాండ్ ద సన్, సూర్యునికి ఆవల, ఆ జ్ఞానం గురించి అపోస్తులు మాట్లాడుతూ ఉన్నాడు. జ్ఞానము ఎలాగ మనం నిర్వచిస్తాము, ఎలాగ మనం చెప్తాం? దేవుని పరిశుద్ధ వాక్యం చెప్తుంది, యాకోబు 3:15-17 జ్ఞానం గురించి మాట్లాడుతూ మీలో చాలా మంది చెప్తుంటారు, తెలివి జ్ఞానం లేకనా మేము జాబ్స్ చేస్తున్నాం, మంచి ఇల్లు కడుతున్నాం, ఇది లేకేనా? ఆలోచిస్తే జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది కాబట్టి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళు, ఇల్లు మీద ఇల్లు కడుతున్న వాళ్ళు, స్థలాలు కొని కలుపుకుంటున్న వాళ్ళు, పెద్ద పెద్ద స్టూడియోస్ కట్టిన వాళ్ళు జ్ఞానం గలవాళ్ళేనా? చెడుతనమును విడిచిపెట్టారా? భయభక్తులు ఆరంభం అయ్యాయా? అంటే జ్ఞానముతో తను తాను నిర్మించుకోవడం ఒకటి, 7 స్తంభములు జ్ఞానంతో. మనకది సామెతలు 8-9 క్లియర్గా వస్తూ ఉంటుంది, స్పష్టంగా వస్తూ ఉంది. అయితే 3 రాళ్ళు తన చేతులతో ఊడబెరుకును జ్ఞానం లేని వ్యక్తులు. ఆలోచిస్తే మంచి ఇళ్ళు మనకు ఉండొచ్చు, అయితే మంచి సంసారం చేస్తున్నామా, దానికి జ్ఞానం ఉండాలి, మెటీరియల్ కాదు. చూడండి, చుట్టూ సమాజంలో జరుగుతున్న పరిశీలించండి. విజ్డమ్, జ్ఞానము, దాని గురించి మాట్లాడుతూ తెలివితేటలు, నాలెడ్జ్, అండర్స్టాండింగ్ ఒకటి, విజ్డమ్ మరొకటి, 2 ఒకటి కాదని నేను చెప్తూ ఉన్నాను ఇప్పుడు వాక్యంలోనండి. తెలివితేటల వలన మనం డబ్బులు జాగ్రత్త పెడతాం, లెక్క పెడుతూ ఉంటాం. అయితే ఇశ్రాయేలు సమాజంలో ఉన్న వ్యక్తి, లక్షల మంది భారం మోసిన దైవజనుడైన మోషే 90 కీర్తనలు ఈ విధంగా చెప్తాడు, ఓ దేవా, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు చెయ్యి. అంటే ఇశ్రాయేలు సర్వ సమాజానికి జ్ఞానం లేదా? ఉంది. అయితే పైనుండి వచ్చిన జ్ఞానం. చూడండి, యాకోబు పత్రిక మనం 3వ అధ్యాయంలో 15-17 చూస్తున్నప్పుడు జ్ఞానం గురించి మాట్లాడుతూ, ఒకటి ఉంది, అది భూ సంబంధమైనది, అది విజ్డమే, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానము, డీమన్స్ నాలెడ్జ్, విజ్డమ్. ఎలా గుర్తుపడతాం? మత్సరము, వివాదము, అల్లరి, ప్రతి నీచ కార్యము, అపవిత్రమైనవి, డిఫైల్డ్, చీకటి పనులు బయటకు వస్తే అవమానం, సిగ్గు. మైక్రోసాఫ్ట్ దిగ్గజాలు, సోకాల్డ్ ప్రెసిడెంట్స్, ఎప్స్టీన్ ఫైల్స్ అనేది ఒకటి వచ్చింది. దానిలో వీళ్ళు తెలియకుండా చాలా వాళ్ళు చేశారు, పనులు అన్నీ జరిగాయి. బయటకు వచ్చిన తర్వాత ఈ రిచ్ మ్యాన్ నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది, లోకరీతిగా. కాబట్టి నేను రిగ్రెట్, పశ్చాత్తాపడుతున్నాను. ఈ ధనవంతుడు ఎవరికి ఎప్పుడు చెప్పడు, బాస్. చీకటి పనులు బయటకు వస్తే ప్రెసిడెంట్ పీఠం కదులుతూ ఉంది, ఇంపీచ్మెంట్ చేయాలని. వీళ్ళు జ్ఞానులు కదా. ద బెస్ట్ నాలెడ్జ్ అండర్ ద సన్, భూమి మీద మాత్రమే. మరి పైనుండి వచ్చే జ్ఞానం ఏ విధంగా ఉంటుంది? పైనుండి వచ్చిన జ్ఞానం అది చెప్తూ ఉన్నాడు. అది పైనుండి వచ్చే జ్ఞానం మొట్టమొదటిగా పవిత్రమైనది, ప్యూర్, పవిత్రమైనది, సమాధానము, మృదువైనది, సులభముగా
లోబడును, అది మంచి ఫలములతో కూడి ఉన్నది. అందులో వేషధారణ లేదు. నో హిపోక్రసీ. సో కాల్డ్ లీడర్స్, యాక్టర్స్, సో కాల్డ్ పిలువబడిన బిజినెస్ పీపుల్ ఏ జ్ఞానం కలిగి ఉన్నారు? దయ్యముల జ్ఞానం కదా, బుక్ నాలెడ్జ్, ఫిజిక్స్, సాఫ్ట్వేర్. అయితే పైనుండి వచ్చు జ్ఞానము, ఇది తెలుసుకోవాలి మనం. జ్ఞానము పవిత్రము, సమాధానము. చూడండి, తెలివితేటలు, నాలెడ్జ్ మనం కరెక్ట్ చేయాలనుకున్నప్పుడు వాళ్ళని ఇట్ విల్ బ్రేక్, విడిపోద్ది, పగిలిపోద్ది. జ్ఞానం గలోడు ఫ్లెక్సిబుల్, అది లోబడతాడు, వింటాడు. చూడండి, సో కాల్డ్ డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ జరిగింది. డ్యూటీలో మొత్తం వణుకుతారు అతను చూసి. అతను ఒక రోజు సిగ్గుపడిపోయాడు ఒక చేసిన పనికి. మరొక పోలీస్ ఫిమేల్ తోటి అసభ్యంగా ప్రవర్తించి, ఏది జ్ఞానం ఏది మరి? ఏళ్ళు గడిచాయి. ప్రియమందేని బిడ్డలారా, విజ్డమ్, వేర్ ఈజ్ విజ్డమ్? ఎక్కడ? తెలివితేటలు రుచికరమైనవి తినడానికి ఉపయోగపడతాయి. నాలుక, టంగ్ రుచికరమైనవి. జ్ఞానము లోపలికి వెళ్ళి నాకేమైనా ఉపకారం అవుతుందా, మేలు చేస్తుందా, నాకేమైనా ఆరోగ్యం ఇస్తుందా అని ఆలోచించి తినేవాడు జ్ఞానము. తెలివితేటలు వేరు. తెలివితేటలతో లావాదేవీలు, మన ట్రాన్సాక్షన్స్, మన సమస్యలు, ఇవి ఎంత ఉంది ఏమి లేదు లెక్క పెడతాం. జ్ఞానము దినములు లెక్కించను. వయసు ఎంతమంది, ఎంతకాలం భూమి మీద ఉన్నాయి, ఇప్పటికీ పిల్లలు ఏమవుతారు, ఓ పక్కన ఈ ప్రపంచంలో జరుగుతున్నది ఏమిటి? జ్ఞానం గల్లోడికి కళ్ళు తల్లో ఉంటాయి, భక్తిహీనుడికి భూదిగంతల్లో ఉంటాయని ప్రసంగి చెప్తున్నాడు. అందరికి తల్లోనే కదా కళ్ళు ఉన్నాయి, మరి ఇదేమిటి? జ్ఞానము న్యాచురల్ ఐస్ తోటి, మాంసపు కళ్ళతో చూసేది కాదు. అది మనసు, తెలుగుతో, జ్ఞానముతో, బ్రెయిన్ ఉపయోగించుకొని హృదయము, దేవుని వాక్యంలో హృదయము, మనసు, అంతరంగ పురుషుడు, ఇన్నర్ మ్యాన్, హార్ట్, ఇవన్నీ ఒకటే పదాలు. ఆత్మ అనుకోండి ఒకసారి, ఇవన్నీ ఒకటే. బుద్ధిహీనుడు కళ్ళు చీకట్లో ఉంటే భూదిగింతాలకు, తన ఇల్లు తన గురించి కాదు, వాళ్ళు అలాగా ఇలాగా లోకం చుట్టూ తిరుగుతుందంట మనసు. కాబట్టి కళ్ళు చీకట్లో ఉన్నాయి. జ్ఞానం గలవాళ్ళు యెహోవా యందు భయభక్తులు ఉంటాయి. అక్కడి నుంచి ఆరంభమవుతూ ఉంది. ఇది సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కాదు, రియల్ విజ్డమ్. కుటుంబాన్ని కాపాడుకుంటాం. నో ఫియర్ అట్ ఆల్. ప్రపంచంలో జరుగుతున్నది, మళ్ళీ సడన్గా ఒక వైరస్ రావచ్చేమో. ఇప్పటికే తెలుసు, దాదాపు మనకు మిడిల్ ఈస్ట్లో జరుగుతూ ఉన్నది. జ్ఞానము లేక నా ప్రజలు నశించిపోతున్నారు, చెరపట్టు పడిపోతూ ఉన్నాం. అందుకోసము విజ్డమ్, జ్ఞానము గురించి దేవుని వాక్యము ఏ విధంగా చెప్తూ ఉన్నది. జ్ఞానులు కూడా చుట్టూ ఉన్నటువంటి సైన్ అంటే చిహ్నము, సిగ్నల్ చూశారు. యెరూషలేములో ఉన్నవాళ్ళు, శాస్త్రుల పరిశీలు, సంథింగ్ బుక్ నాలెడ్జ్, ప్రవచన మెసేజ్ ఎక్కడ పుడతాడని అడగగానే హెరోదు చెప్పేశారు. యోధా బెత్లెహేంలోనే లేఖనములు కోట్ చేయడం తెలుసు, తెలివి. మరి జ్ఞానము మెస్సియా దగ్గరికి వెళ్ళి వర్షిప్ చేయడం. జ్ఞానులు వచ్చేసారు. చూడండి, వైస్ పీపుల్ అడిగారు, ఎక్కడ రాజు ఎక్కడ? వాళ్ళు కలవరపడ్డారు. వెంటనే చూడెక్కడ? ఇక్కడ కాదు, బెత్లెహేంలో. కాబట్టి వీళ్ళు జ్ఞానులు బయలుదేరి బెత్లెహేంకి వెళుతున్నారు. చూడండి, ఆ స్టార్ చిహ్నమును చూసి మనకు కనపడుతున్న సూచనలు, సిగ్నల్స్, ఇవి ట్రూ పర్సన్ దగ్గరికి, మెస్సియా దగ్గరికి, ట్రూ వర్షిప్, ట్రూ రియల్ విజ్డమ్ అందులోనికి నడిపించే సమ్
సాధనాలు మాత్రమే. వీళ్ళు మెస్సే దగ్గరికి వెళ్తున్నారు మళ్ళీ వెతుకుని జ్ఞానులు. అయితే హేరోది కానీ అతనితో ఉన్న పరిసర శాస్త్రులు కోట్ చేసిన వాళ్ళు లేఖనములు ఎవ్వడూ కదిలి వాళ్ళ వెనక వెళ్ళలేదు. రైట్, కరెక్టే కదా నేను చెప్పింది. జ్ఞానులు వెళ్తున్నారు వెతుక్కుంటూ, మరి వాళ్ళు కూడా వీళ్ళు వెళ్ళారా? లేఖనాలు కోట్ చేసిన వాళ్ళు వెళ్ళారా? నో ఫెయిత్, విశ్వాసం లేదు వాళ్ళకి. ప్రియమైన దేవుని పిల్లారా, విజ్డమ్, జ్ఞానము పైనుండి వచ్చేది. ఎలా ఉంటుందో మనం విన్న మంచి ఫలములు ఇవి మనం చూస్తూ ఉన్నప్పుడు బలహీనమైనవి, చీమలు, చిన్న కుందేళ్ళు, మిడుతులు, రాజులేడు, పంక్తులు తీరి అడ్వాన్స్ ఇన్ ర్యాంక్స్ వెళుతూ ఉంటే, మన ఇంట్లో యజమానుడు ఉన్నాడు, మన చర్చిలో లీడర్ సేవకులు ఉన్నారు, మనకి నాయకులు ఉన్నాడు, చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్. ఎందుకు మనం ఇలా ఉంటున్నాం? ఫ్యూచర్ని, భవిష్యత్తుని ఎదుర్కోలేకపోతున్నాం. కారణం ఏమిటి? మీకు చెప్తున్నాను చూడండి. ఇప్పుడు నేను చదివాను కదా, సకల యుగముల్లో రాజయ్యుండి, ఒకవేళ ప్రపంచంలో ఉన్నటువంటి, మనతో పాటు ఉన్నటువంటి ప్రపంచం 87-90 ఒక 100 సంవత్సరాలు ఉండొచ్చేమో ఎక్కువ ఉంటే, మన తరము, మన జనరేషన్, దేవుడు ఉన్నాడు లేదు అనేది వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా దేవుడు రాజయ్య ఉన్నాడు, హీఈస్ ఆన్ ద థ్రోన్, సింహాసనం మీద ఉన్నాడని మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. మరైతే ఏమిటి? 2 సందర్భాలు జరిగాయి. ఒకటి పాత నిబంధనలో, రెండవది క్రొత్త నిబంధనలో. ఈ రాజుకి జరిగింది చెప్తున్నాను చూడండి. దేవుని వాక్యం మనం చూస్తూ ఉన్నప్పుడు మనకి 1 సమూయేలు పుస్తకం 8-7 వచనంలో, 1 సమూయేలు 8-7 వచనంలో ప్రజలందరూ వచ్చి లోక ఆచారం ప్రకారం, లోకరీతిగా మాకు ఒక రాజును చెయ్యి అంటే, సమూయేలు ప్రవక్త కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు, మొరపెడుతున్నాడు, ఇదేమిటి ఇలా చేశారని. సమూయేలు ఎవరు? రాజా, ప్రవక్త, న్యాయాధిపత, మొత్తాన్ని అతను, ఎందుకంటే దేవుని ద్వారా అతను పనిచేస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు, మై సన్ ప్రాఫెట్, ఇంకా కన్నీళ్లు కార్చొద్దు, వాళ్ళు నిన్ను కాదు తృణీకరించింది, నన్ను ఏలకుండా, రూల్ చేయకుండా వాళ్ళు నన్ను త్రోసివేశారు. వాళ్ళు చెప్పినట్టు రాజునిచ్చేద్దాం అంటే, డెలివరెన్స్ ఐగుప్తు నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడి నుంచి కింగ్, అవర్ లార్డ్ హిమ్సెల్ఫ్, అదోనాయ్, ఆయనే రాజు, మొత్తం తీసుకుంటున్నాడు, వాళ్ళ పక్షి యుద్ధంలో చేస్తున్నాడు, భోజన ఆహారం. రాజు పరిపాలించాలి కదా రాజ్యం, ఇశ్రాయేల్ రాజ్యం. ఒక 13 నరుడు నడికట్టు. ఇప్పుడు చూడండి, మనము ఒక బెల్ట్ పెట్టుకుంటాం కదా చర్మానికి, ఎంత గ్యాప్ ఉంటుంది బెల్ట్కి, మనకి చర్మాన్ని పట్టుకుని ఉంటుంది, అది అంత దగ్గరికి తెచ్చుకున్నాడు. కానీ వాళ్ళు గుర్తించలేదు. మరొక సందర్భం, అదృశ్యుడు, అక్షయుడు భూమి మీదకి హ్యూమన్ ఫామ్, శరీరముగా వచ్చాడు. యోహాను 19-15 వచనంలో పిలాతు చూసి ఆయనకి శిక్ష వేసిన తర్వాత, దండించిన తర్వాత, ఓడితకు 39 దెబ్బలు కొట్టిన తర్వాత ఆయన బయట తీసుకుని వచ్చాడు, ముళ్ళ కిరీటం బట్టి, ఇదిగో మీ రాజు, బిహోల్డ్ యువర్ కింగ్ అని చూపించాడు. అప్పుడు వాళ్ళు ఏమొచ్చారు తెలుసా? ప్రధాన యాజకులు. ఎవరైతే వాళ్ళని పిలిచాడో, గద్దరెక్కల మీద మోసుకుని తీసుకొచ్చాడో, ఎవరికైతే మోషే ప్రవక్త నిబంధనలో ఉన్నావో, దేవోక్తులు వాళ్ళ పరము, వాళ్ళు ఏం చెప్పారంటే, మాకు ఇతను రాజు కాదు, కైసరే మాకు రాజు. రైట్, కైసర్ అంటే ఈయన్ను, నజరేయుడైన యేసుక్రీస్తును సిలువ వేసేయండి, మాకు రాజు ఈయన కాదు, కైసర్. ఏ విషయాలు ఆలోచిస్తూ ఉన్నప్పుడు మనకి వెంటనే ఒక వ్యక్తి, పుస్తకం మనకు గుర్తు రావాలి. అదేమిటన్నట్లయితే, న్యాయాధిపతుల కాలములో, జడ్జెస్ బుక్. మీలో సాధారణంగా చాలా మంది ఎప్పుడు కొత్త నిబంధన చదువుతున్నారు, మత్తయి, మార్కు, కీర్తనలు. పాత నిబంధన మంద కాదు అనుకుంటున్నాం. ఎస్, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మొత్తం మనం చదవాలి. అన్నింటిలోనూ ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు
రాజుగా ఆయన వస్తున్నాడు తన ప్రజలను ఏలడానికి, పాలించడానికి. కానీ వాళ్ళు తృణీకరించారు, తీసుకోలేదు. కాబట్టి ఏం జరుగుతూ ఉంది? న్యాయాధిపతుల కాలంలో వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఎలీమెలెక్. ఏం పేరు చెప్పండి? ఎలీమెలెక్. మై గాడ్ ఈజ్ కింగ్. నా దేవుడు నాకు రాజు అని అర్థం. మరి ఆ వ్యక్తి రాజు చెప్పినట్లుగానే నడుచుకున్నాడా? ఏం జరిగింది అక్కడ? యెషయా పుస్తకం 43:15లో ఇశ్రాయేలు దేవుడు నాకు నేనే మీకు రాజును, మరలా ఆయన డిక్లేర్ చేస్తున్నాడు, ప్రకటిస్తున్నాడు, నేనే మీ రాజుని అని చెప్తున్నాడు. కానీ ఎలీమెలెక్ ఏం చేశాడు? అది తెలుసుకోవడానికి ముందు అసలు న్యాయాధిపతుల పుస్తకం బుక్ కొంచెం అవుట్లైన్స్ మనకు తెలిసి ఉండాలి. న్యాయాధిపతుల పుస్తకం అసలు మొత్తం ఎంతమంది న్యాయాధిపతులు వీళ్ళు? ఎంతమంది? 12 మంది. మొట్టమొదటి వ్యక్తి ఒత్నియేల్, సింహం అని అర్థం ఒత్నియేల్ అనగా. అక్కడి నుంచి క్రమంగా సంసోను వరకు 12 మంది వస్తారు. అందులో ఒక ఫిమేల్ జడ్జ్ దెబోరా, వీళ్ళు వచ్చారు. న్యాయాధిపతుల బుక్ స్పాన్ టైం సుమారు 350 సంవత్సరాల పీరియడ్ అది. ఎలాగ ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తులో 400 సంవత్సరాలు ఉన్నారు, 400 సంవత్సరములు. యెహోషువ తర్వాత న్యాయాధిపతులు ఆ బుక్ టైం లైన్ పీరియడ్ ఒక 300 నుంచి 350 సంవత్సరంలో. అందులో న్యాయాధిపతులు రక్షకులు దేవుడు పుట్టిస్తూ వచ్చాడు. క్రమంగా ఏం జరిగింది అక్కడ? మీకు ఆశ్చర్యపోయే విషయాన్ని నేను చెప్తున్నాను చూడండి. న్యాయాధిపతులు పుస్తక ప్రారంభం ఎలా ఉంటుంది మీకు? యెహోవానైనను 2:10 ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరము ఒకటి వచ్చింది. రైట్? మోషే ప్రవక్త జనం, వీళ్ళు ధర్మశాస్త్రము, వీళ్ళకి దేవోక్తులు, వీళ్ళ పరం, వీళ్ళకి ఎలీషాలు తెలుసు, వీళ్ళకి ఇర్మియా ప్రవక్తున్నాడు. అయితే యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు స్వజనము కోసం బయటికి విమోచించిన ప్రజలకు ఏమి చేశాడో అవి ఎరుగని తరము, జనరేషన్. అలా ప్రారంభమై ముగింపు చివరికి వెళ్ళేసరికి న్యాయాధిపతులు 17, 16, 18, 1, 19, 1 మరికొన్ని చోట్ల ఆ దినములలో ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు. 5-6 సార్లు ఇదే రిపీటెడ్గా వస్తుంది న్యాయాధిపతుల పుస్తకం. రాజు అవసరం లేని మిక్కిలి చిన్న జీవులు ఆర్డర్, ప్రోటోకాల్, పద్ధతి, సిస్టమ్, మెథడ్, ఒక విధానము, పద్ధతి, ఇవి కలిగి వెళుతూ ఉన్నాయి. మిడతలు కూడా రాజు లేడు, ఒక ర్యాంక్స్లో అవి అడ్వాన్స్ అవుతూ ఉన్నాయి ముందుకి. మరి నేనే మీకు రాజుని పిలిచిన జనం, నిబంధన ప్రజలు, గొర్రెపిల్ల రక్తంలో విమోచించబడిన జనము, నేటి సంఘము. యెహోవానైనను ఆయన నీకు చేసినవి తెలియకుండా నీ బిడ్డలు ఉన్నారా? నీ బంధువులు, నీ మనుషులు ఎవరైనా ఉన్నారా అంటే ఎందుకు అలాంటి తరము, జనరేషన్ ఒకటి బయటకు వచ్చింది? యూదుల్లోనే, ఇశ్రాయేల్లోనే, సంఘములోనే. అక్కడ వాక్యం చెప్తూ ఉంది, యెహోషువ మరియు ఆ కాలంలోని పెద్దలు నిద్రించారు. ఆ తర్వాత అంటే గమనించండి, ఇంటిలో పేరెంట్స్, పిల్లలు, పేరెంట్స్ దేవుని గూర్చి సంభాషణ, హోలీ కాన్వర్జేషన్, పరిశుద్ధమైన మాటలు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నప్పుడు, భోజనం చేసే దగ్గర, పడుకునే పోయే ముందు, కుటుంబారాధనలో దేవుని గురించి, దేవుని వాక్యము, లేఖనములు, పరిశుద్ధుడి గురించి. మీలో చాలా మందికి ఫిల్మ్ యాక్టర్స్ అందరూ తెలుసు, మీ పిల్లలకి మూవీస్ అందరికీ తెలుసు. కానీ మేకప్ ప్రవక్త ఎవడని అడిగితే మీకు తెలియదు, మీ పిల్లలు చెప్పలేరు. పరిశుద్ధ గ్రంథంలో మలాకి ఉన్నాడా? కానీ నీ పిల్లలకి బాహుబలి అంటే తెలుస్తుంది అవడం. తెలుసా మీకు? ఒక్క రీల్ కూడా నేను చూడలేదు. కనీసం 91లో మూవీ థియేటర్ అడుగుపెట్టి 91లో మానేశాను, ఇంక్లూడింగ్ మొబైల్లో కూడా చూడను. నీ పిల్లలకి ఆ యాక్టర్ గురించి చెప్తారు. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఎందుకు వచ్చాడో తెలియదు. జ్ఞానము,
విజ్డమ్. యెహోవానైనను ఆయన తన ప్రజలకు చేసిన కార్యములు ఎరుగని తరము. నిర్గమకాండము 1 అధ్యాయము 7-8 కూడా వస్తుంది. యోసేపు నిద్రించిన తర్వాత క్రొత్త తరము. ఏ వ్యక్తి అయితే కరువులో పోషించాడో అప్పుడున్న ప్రపంచాన్ని, ఏ వ్యక్తి అయితే రాజ్యమును చక్కదిద్దాడో, కొంతకాలానికి అదే రాజ్యంలో ఉన్న జనరేషన్ కొత్తగా వచ్చారు. యోసేపు తెలియదు, ఏం చేశాడో తెలియదు. ఎందుకు అలా తెలియడం లేదు? మనము మన తరాలకి, కింది వాళ్ళకి మనము అందించటం లేదు. ప్యాటర్న్ చూడండి, పరుగు పందెం ఉంటుంది కదా, 400 మీటర్ల రిలే, 100 సింగిల్గా పరిగెత్తేది కాదు. ఫస్ట్ ఒకడు మొదలు పెడతాడు, ఆ బేటన్ కర్ర పట్టుకుని ఆ ముందోడికి అప్పగిస్తున్నాడు. ఆ ముందోడు ఏం చేయాలి? అది పడేస్తే వాడు డిస్క్వాలిఫై. వేగంగా పరిగెత్తినా సరే వాడు తర్వాత వాడికి ఇవ్వాలి. పాస్ చేయడం లేదు కాబట్టి నీ ఇంటిలో, నీ ఉన్న ప్రాంతంలో, నీ బంధువుల్లో వెలుగు, రక్షణ లేదు.